ఒక ఊరిలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉండేవాడు. అదే వీధిలో ఒక వేశ్య కూడా ఉండేది. ఆమె ఇంటికి మగవాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఈ బ్రాహ్మణుడు దైవారాధన చేస్తూనే ఒక కన్ను ఆమె ఇంటి మీద వేశాడు. ఆమె ఇంటికి వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఉండేవాడు. ఆ వచ్చిన వాళ్ళందరినీ లెక్క పెట్టాలని అతను ఒక్కొక్క రాయి పోగేయడం మొదలుపెట్టాడు. అవి ఒక గుట్టగా మారాయి. అప్పుడు ఒకనాడు వేశ్యని పిలిచి, ఇది నీ పాపాల పుట్ట, చూడు నువ్వెంత పాపం చేసావో అని చెప్తాడు. ఆ వేశ్య చాలా భయపడిపోతుంది, పశ్చాత్తాపడుతుంది. ఏం చేయాలో తెలియక ఆలోచించి ఇప్పుడు దాకా తను సంపాదించిందంతా పేదలకు పంచాలని చూస్తుంది. బావులు తవ్వించడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, అన్ని దానాలు చేసేస్తుంది. తన దగ్గర ఉన్న డబ్బంతా పేదలకు దానం చేస్తుంది. ఇలా ఆవిడ సంపాదించిందంతా పేదలకు పనిచేస్తుంది. కొంతకాలం తర్వాత బ్రాహ్మణుడు మరణిస్తాడు. అలాగే వేశ్య కూడా చనిపోతుంది. అప్పుడు దేవలోకం నుంచి దేవదూతలు వచ్చి వేశ్యని దేవలోకం తీసుకెళ్తారు. అలాగే బ్రాహ్మణునికి యమదూతలు వస్తారు. బ్రాహ్మణుడు ఆవేశంతో అడుగుతాడు, ఇదేమిటి నన్ను యమలోకం తీసుకెళ్తున్నారు, వేశ్యనేమో స్వర్గానికి తీసుకెళ్తున్నారు, ఏమిటి ఇది నేరం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు యముడు ఇలా సమాధానం చెప్తాడు, నువ్వు సద్బ్రాహ్మణుడు కూడా దేవుని పూజిస్తూనే వేశ్యని చూస్తూ వేశ్య ఇంటికి వచ్చే వాళ్ళందరూ లెక్క పెడుతూ పాపం చేసావు, అందుకే నిన్ను నరకానికి తీసుకొచ్చారు. ఆవిడ పాపం చేసిన పశ్చాత్తాపడి వెంటనే తన తప్పును సరిదిద్దుకుంది, అందుకని ఆవిడ స్వర్గాన్ని తీసుకెళ్తున్నారు అన్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పక్కోడి జీవితంలో వేలు పెట్టకూడదు అని. వేలు పెడితే ఇలాంటివి జరుగుతాయని. ఇది మోరల్.